నేనే జీవాహారాన్ని, జీవజలాన్ని అని ఆయన చెప్పారు కదా! దీని అర్థం ఏంటి? రెండోది ఇంకొక ప్రశ్న కూడా ఉంది. లెట్ మీ ఆల్సో బ్రింగ్ దట్ అప్. వై డిడ్ హీ క్లెయిమ్ మెనీ టైమ్స్ ఐ యామ్? నేను అని 7 ఐ యామ్స్ అంటాం కదా! ఎందుకు అసలు ఇలా క్లెయిమ్ చేశాడు ప్రభు? సురేష్ గారు. యా, అంటే ఈ రెండింటికి కలిపి ఒక మాటలో చెప్పాలంటే తన దైవత్వాన్ని యేసుక్రీస్తు వారు ప్రకటించుకున్నారు. నేనే దేవుణ్ణి అని చెప్పుకునే ఒక పద్ధతి ఇక్కడ మనకు కనపడుతుంది. పాత నిబంధనలో బ్రెడ్ సింబాలిక్ గా మనకు కనపడుతుంది. ప్రత్యక్ష గుడారంలో రొట్టెలు వాడటం కానివ్వండి, లేకపోతే ఇశ్రాయేలు ప్రయాణాల్లో మన్నా కురిపించడం కానివ్వండి, లేకపోతే దేవుడు వాళ్ళని పోషించే క్రమం కానివ్వండి, ఇంకా చెప్పాలంటే మనుషులు రొట్టె వల్ల మాత్రమే జీవించరు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తారని చెప్పినప్పుడు కాన్స్టెంట్ గా పాత నిబంధన ఏమని చెప్తుంది అంటే మెస్సియా రక్షకుడు రాబోతున్నాడు, హీ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. మన్నా కురిపించాడు, మన్నా తిన్నారు. బట్ ఏంటి అంటే ఇట్స్ ఎ సింబల్ దట్ ఇంతకంటే మించింది ఇంకోటి ఏదో ఉంది, గాడ్ ఈస్ గోయింగ్ టు సెండ్ ఇట్. ప్రత్యక్ష గుడారంలో సన్నిధి రొట్టెలు అనేవి ఉన్నాయి. దేనికి ఆ రొట్టెలు అంటే ఏదో చెప్తుంది, ఒక సింబల్, ఒక సాదృశ్యం ఏదో చెప్తుంది. కాన్స్టెంట్ గా పాత నిబంధనలో రకరకాల ఎపిసోడ్స్, రకరకాల దృష్టాంతాల ద్వారా నేను నిత్య జీవాన్ని ఇవ్వబోయే రక్షకుడిని అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. యోహాను సువార్తలో చాలా క్లియర్ గా చెప్పాడు, మన్నా తిన్నవాళ్ళు కూడా చనిపోయారు, కానీ నన్ను తిన్నవాడు ఎప్పటికీ చావడు. చాలా ఫిగరేటివ్ గా చెప్తున్నాడు, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నన్ను తినండి అంటే ఆయన మాంసాన్ని తిందామా అని కొంతమంది లిటరల్ గా తీసుకుని కొంతమంది ఆశ్చర్యపోయారు. తర్వాత జీవజలాన్ని అన్నప్పుడు కూడా ఆయన ఉద్దేశం అదే, లివింగ్ వాటర్స్. పాపం వల్ల మీకు కలిగిన ఆత్మీయ దాహాన్ని, ఎండిపోయిన తనాన్ని, ఇర్మియా గ్రంథంలో మనం చూసే అది ఆ పగిలిపోయిన తొట్టెలు, వాటర్ నిలవని కండిషన్, డ్రై అయిపోయిన లైఫ్స్ కి ఒక సేద తీర్చే ఒక ఇదిస్తా అంటున్నాడు. మీ కడుపులోని జీవజలాలు ప్రవహిస్తాయని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఆయన ఒక పదార్థమనో ఒక ద్రవమనో కాదు, ఆయన తను చేయబోయే లేకపోతే సిలువలో చేసిన పని గురించిన ఒక డిస్క్రిప్షన్. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నిత్య జీవాన్ని ఇచ్చే సోర్స్ నేనే, నిత్య జలాలు లేకపోతే నీ దాహాన్ని తీర్చే వాటర్ ని నేనే. అలాగే ఐ ఆమ్ ద వే అని ఆయన యోహాను సువార్తలో పదే పదే నేనే 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 అని చెప్పడంలో ఒక్కొక్క దృశ్యం, ఒక్కొక్క పిక్చర్, ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఉంది. నేనే ద్వారం అన్నప్పుడు ఒక డోర్, ఇక ఈ ద్వారం తప్ప ఇంకోలాగా వెళ్ళటానికి వీల్లేదు. నేనే కాపర్ని, మీరు గొర్రెలు, నా ద్వారా తప్ప మీరు నర్చర్ అవ్వలేరు, నేను మిమ్మల్ని కాపాడాలి, నేనే మీకోసం ప్రాణం పెట్టాలి. ఇలా రకరకాల సందర్భాల్లో ఐ యామ్ అని చెప్తున్నాడు. ఇందాక ఆల్రెడీ విలియమ్స్ గారు చెప్పారు, మండుచున్న పొద్దు దగ్గర మోషేకి దేవుడు తాను బయలుపరుచుకున్నప్పుడు ఐ యామ్ దట్ ఐ యామ్ అని ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడో ఆ ఐ యామ్ అనేది పదే పదే గుర్తు చేయటం ద్వారా నేను, నా దైవత్వం, అది మీ నిత్య జీవం, మీ భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది. ఐ యామ్ అని డిక్లేర్ చేసుకునే క్రమంలో కాన్స్టెంట్ గా మల్టిపుల్ టైమ్స్ ఆయన ఐ యామ్ అని చెప్పుకున్నాడు. యా, థ్యాంక్ యూ. విలియమ్స్ గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? అంటే పాత నిబంధనలో ప్రవక్తలు కానీ లేకపోతే బైబిల్ గొప్ప వాళ్ళు కానీ, మోషే లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఏదైతే పదార్థంగా ఇచ్చారో ఆ పదార్థాన్ని అలంకారప్రాయంగా నేనే అని చెప్పుకున్నాడు ఆయన, యేసయ్య. ఉదాహరణకి పాత నిబంధనలో మోషే ప్రార్థన చేసినప్పుడు లేకపోతే అడిగినప్పుడు మన్నాను కురిపించాడు, అయితే నేనే ఆ మన్నా. బండలోంచి నీళ్లు ఇచ్చాడు, నేనే ఆ నీళ్లు. దారి చూపించాడు, నేనే ఆ దారి. కాబట్టి పాత నిబంధనలో సూచనప్రాయంగా ఇశ్రాయేలీల చరిత్రలో పదార్థ రూపంగా ఏదైతే కనబడిందో ఆత్మీయ రూపంగా, ఫిగరేటివ్గా అది నేనే అని కొత్త నిబంధనలో మనం చూపిస్తా ఉన్నాడు. పాత నిబంధన షాడో, ఈయన ఇక్కడ రియల్. పాత నిబంధనలో టెంపరరీ, ఇక్కడ ఇటర్నల్.
కాబట్టి జీసస్ క్రైస్ట్ పాత నిబంధనలో దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి పదార్థాన్ని నూతన నిబంధనలో నేనే అని చెప్పుకున్నాడు. సో దట్ ఈస్ వన్ వే వీ కెన్ ఇంక్లూడ్ ఆల్ దీస్ థింగ్స్. రెండోది అయామ్ గురించి నేను ఇందాక చెప్పినప్పుడు, యూదులు అయామ్ అనేటువంటి ఈగోయెమి అని ఉంటుంది గ్రీక్లో, అది కేవలం యెహోవాకు మాత్రమే ఉపయోగిస్తారు, ఇంకెవరికి ఉపయోగించరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చాలా పక్కా వాళ్ళకి అర్థమయ్యేటట్లు తనకి తాను ఆపాదించుకున్నాడు. ఉదాహరణకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో బిఫోర్ అబ్రహాం వాజ్ అయామ్ అని అంటాడు. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే రాళ్ళు తీసుకున్నారు. ఎందుకనంటే దే న్యూ దట్ హీ వాజ్ ఈక్వేటింగ్ హిమ్సెల్ఫ్ టు హెవెన్లీ ఫాదర్ ఆర్ గాడ్. అందుకని కాబట్టి ఐఆమ్ అన్నప్పుడు హీఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద డివైన్ పర్సన్. యా, వండర్ఫుల్. సో మనము అంటే మీరిద్దరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఈ మాటలు ప్రభు పలికినప్పుడు అక్కడ తనకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు వీటిని సరిగా అర్థం చేసుకోగలిగారు. ఎగ్జాక్ట్లీ. కారణం అందుకే రాళ్ళు తీసుకున్నారు. ఎస్, కారణం ఏంటి అని అంటే వాళ్ళకు ఐఆమ్ అనేటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. ఇంతసేపు మీరు పాత నిబంధనలోనూ సురేష్ గారు చెప్పినట్టు బర్నింగ్ బుష్ దగ్గర దేవుడు మాట్లాడినటువంటి విధానం. కాబట్టి మనము దీన్ని సింపుల్ మన భాషలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వీ విల్ మిస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. సో లెట్స్ ఆల్సో కన్సిడర్ ద కాంటెక్స్ట్. యా.